ఆయన జిల్లా అధ్యక్షుడు, అందున మంత్రి కూడాను. ఆయన అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట ఆయన పరిస్థితి. మంత్రి పదవి వచ్చినందుకు సంతోషించాలో, సహచరుల వెకిలి మాటలతో బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారట ఆయన. నైరాస్యం వెంటాడుతున్న వేళ వైరాగ్యంలో పడ్డ ఆ మంత్రి ఆధ్యాత్మిక చింతనలో గడిపేస్తున్న ప్రశాంతత లేదట పాపం. అసలు ఇంతలా మదన పడుతున్న ఆ మంత్రి ఎవరు? ఆయనకొచ్చిన కష్టమేంటి? కాంగ్రెస్ కార్యకర్తగా పేరొందిన నేత ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్య కార్యకర్త నుంచి వచ్చి నేడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కూడా చేసింది. ఏ ముహూర్తాన మంత్రి అయ్యారో గాని అడ్లూరికి మనశ్శాంతి కరువైంది. పండుగ లేదు, పబ్బం లేదు, కంటిమీద కునుకు లేదు అన్నట్టు తయారైందట ఆయన పరిస్థితి. మంత్రి పదవి రాగానే సంతోషంగా శృంగేరి శారదాపీఠం దర్శనానికి వెళ్లి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చి రాగానే మంత్రులు పొన్నం, వివేకులు కలిసి చేసిన తతంగంలో ఆ ఆనందం ఆవిరైంది. మంత్రి అడ్లూరి మైనార్టీ శాఖకు చెందిన మీటింగ్లో ఆలస్యంగా వెళ్లినందుకు సహచర మంత్రుడు జరిపిన సంభాషణలో వివాదాస్పద కామెంట్ పెద్ద దుమారాన్నే రేపింది. తెలంగాణ సమాజం భగ్గుమందా అన్న స్థాయిలో ఉన్న వివాదాన్ని ఇంట్లో గొడవలా ఏమార్చి పెద్దలు క్షమాపణలతో ఇష్యూ క్లోజ్ చేశారు. దళిత సహచర మంత్రి కనీసం స్పందించలేదని వివేక్ని విమర్శించారు అడ్లూరి. దీంతో మరోసారి నిజామాబాద్ వేదికగా స్పందించిన మంత్రి వివేక్ అడ్లూరి రాజకీయ నేపథ్యం తన తండ్రి వెంకటస్వామి చలవాని మరిచారని చేసిన వ్యాఖ్యలు ఆ గాయంపై కారం చల్లినట్లయింది. ధర్మపురిలో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ఆహ్వానించి ప్రవచనాల కార్యక్రమం నిర్వహణలో ఆధ్యాత్మికంగా ప్రశాంత చింతనలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్కు ఈ వ్యాఖ్యలు 2 రోజుల పాటు కునుకు లేకుండా చేశాయట. తాజాగా జగిత్యాల జిల్లాలో పలాస పౌస్తేశ్వర స్వామి ఆలయంతో పాటు బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీల ఏర్పాట్లో జీవన్ రెడ్డి వర్గానికి, సంజయ్ వర్గానికి పంచాయతీకి అడ్లూరి నివాసమే అడ్డంగా మారింది. ముఖ్యంగా ఆది నుంచి కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి దక్కడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను రోజుకొకింత చప్పున హలాల్ చేయకుండా ఒకేసారి చంపుకు తినండంటూ తన ఆవేదనను మంత్రి అడ్లూరి ముందు వ్యక్తపరిచారు. ఆ రోజే కాంగ్రెస్ను వీడదామనుకుంటే శ్రీధర్ బాబు మీరే ఆపారంటూ 2 మంత్రులను టార్గెట్ చేశారు. జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న గొడవలో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా అడ్లూరి పాత్ర అడకత్తెరలో అడ్లూరి అన్నట్లుగా తయారైందట. పెద్దలు జీవన్ రెడ్డి ఒకవైపు, అధిష్టానం నిర్ణయించిన సంజయ్ మరోవైపు, ఇలా మధ్యలో నలుగుతున్నారు మంత్రి. ఇదిలా ఉంటే తాను ఎదగడం ఇష్టం లేని సహచర మంత్రులు అవమానించినట్టే మాట్లాడడం, ఇది చాలదన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెనక నుండి అడ్లూరిని ముందుంచి ఆడుతున్న నాటకమంటూ ప్రత్యర్థి సహచర మంత్రులు జరుపుతున్న ఓ ప్రచార పర్వం వెరసి అడ్లూరిలో తీవ్ర మనస్తాపం కనిపిస్తుందట. మంత్రి పదవి వచ్చిన ఆనందం కంటే కూడా దానివల్ల పెరిగిన తలనొప్పులే అడ్లూరికి నిద్ర లేకుండా చేస్తున్నాయనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. కొందరు దూషిస్తూ, ఇంకొందరు దువ్వుతూ మొత్తంగా అడ్లూరి కేంద్రంగా తమ రాజకీయ అస్త్రాలను ఎక్కుపెడుతున్నారనే వాదన రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. ఉప్పు నిప్పుల మధ్య గ్రూప్ వార్లో మద్దెల దరువులా మారిన మంత్రిని చూసి అయ్యో పాపం అడ్లూరి అనుకుంటున్నారట జిల్లా జనం. ఈ పరిణామాలన్నీ చూస్తే టీ కాంగ్రెస్లో అసలేం జరుగుతోందో అన్నది అంతుచిక్కడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మంత్రులు, కీలక నేతలు బహిరంగంగా కామెంట్స్ చేసుకోవడం హైకమాండ్కు తలనొప్పిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. కొండా వివాదం బీసీల రంగు పూసుకుంటే ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల మధ్య వాగ్వాదం మాదిగ సామాజిక వర్గం కినుక వహించేలా చేసింది. మంత్రుల తీరుతో సామాజిక వర్గాల వారీగా విడిపోయారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం చేస్తాయన్న ఆందోళనలో హైకమాండ్ ఉంది. ఏది ఏమైనా అడ్లూరి లక్ష్మణ్ లాంటి వారికి మాత్రం మంత్రి పదవి మనశ్శాంతి లేకుండా చేస్తుందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.